ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు వందనాలు. ఈరోజు మన యేసు అడిగిన ప్రశ్న అనే సిరీస్లో మరొక అంశాన్ని ధ్యానిస్తున్నాం. మన ధ్యాన వాక్యము యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికే బహుకాలం ముందు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థత పడగోరుచున్నావా అని అడిగాను. డు యూ వాంట్ టు బీ హీల్డ్? ఈరోజు మనకు ఈ ప్రశ్న ఒక రోగిని అడగటము అనవసరము అని అనిపిస్తుంది. కానీ యేసు సమాచారం కోసం అడగలేదు. అతని హృదయాన్ని తెలుసుకోవడానికి, అతని విశ్వాసాన్ని మేల్కొల్పటానికి ఈ ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్న ద్వారా మన జీవితాలకు సంబంధించిన 3 ముఖ్యమైన సత్యాలను నేర్చుకుందాం. మొట్టమొదటిగా, యేసు మన బాధలను, కష్టాన్ని చూసే దేవుడు. ఈ వాక్యంలో ఉన్న వ్యక్తి 38 సంవత్సరాలు నుండి రోగిగా ఉన్నాడు. 38 సంవత్సరాలు అంటే అది చాలా కాలం. ప్రతిరోజు అదే కష్టం, అదే బాధ, అదే నిరాశతో జీవించడం ఎంత కష్టమో ఆలోచించండి. కానీ యేసు అతనిని చూచాడు, అతని పరిస్థితిని తెలుసుకున్నాడు. ఇది మనకు గొప్ప ఆదరణ. లోకము గమనించకపోయినా యేసు గమనిస్తున్నాడు. మన దేశంలో కూడా చాలా మంది అనేకమైన సమస్యలతో పోరాడుతున్నారు. పిల్లలు పరీక్షలో ఫెయిల్ అయ్యి నిరాశపడి ఉన్నారు. కొంతమంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ నిరాశలో ఉన్నారు. కుటుంబ సమస్యల్లో బాధపడుతున్న పిల్లలు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు ఉన్నారు. అప్పుల భారంలో ఉన్న కుటుంబాలు ఉన్నాయి. దీర్ఘకాలం వ్యాధితో పోరాడుతున్న వ్యక్తులు ఉన్నారు. కొన్నిసార్లు మన జీవితంలో ఎవరు మనల్ని గురించి పట్టించుకోరు అని అనిపిస్తుంది. కానీ యేసు నిన్ను చూస్తున్నాడు, నీ బాధను తెలుసుకున్నాడు. నీ యొక్క కన్నీళ్లు, నీ పోరాటం ఆయనకు బాగా తెలుసు. రెండవదిగా, యేసు మనల్ని మార్పు కోరుకోమని ఆహ్వానిస్తున్నారు. యేసు అడిగిన ప్రశ్న, నీవు స్వస్థపడగోరుచున్నావా? ఆ వ్యక్తి వెంటనే అవును ప్రభువా అని చెప్పలేదు. కానీ దానికి బదులుగా తన సమస్యను వివరించడం మొదలుపెట్టాడు. ఏమనంటే, అయ్యా, నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేటిలోకి దింపువారు ఎవరు లేరు అని చెప్పాడు. అనేక సంవత్సరాలు అతను తన సమస్యపైనే దృష్టి పెట్టుకుని ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు అలానే చేస్తుంటాం. మనం ఇలా అంటాం, నా కుటుంబమే నా సమస్య, నా యొక్క స్కూల్, కాలేజే నా సమస్య, నా పరిస్థితులే నా సమస్య, నా గత జీవితమే నా సమస్య. ఈ విషయాలు నిజంగా కష్టమైనవే. కానీ యేసు ఈరోజు అడుగుతున్న ప్రశ్న, నిజంగా నీ జీవితంలో మార్పు కోరుకుంటున్నావా? ఒక విద్యార్థి మంచి మార్కులు కావాలని కోరుకుంటాడు, కానీ చదవడానికి సిద్ధంగా ఉండడు. ఒక యువకుడు విజయం కోరుకుంటాడు, కానీ తన తప్పులు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండడు. ఒక విశ్వాసి దేవుని కోరుకుంటాడు, కానీ దేవుని మాటలకు విధేయత చూపించడానికి సిద్ధంగా ఉండడు. యేసు మన యొక్క సాకుల్ని, మన ఎక్స్క్యూజెస్ని కాదు, మన విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. ఆనంద విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. మూడో సత్యము, నిజమైన స్వస్థత యేసులో ఉంది. యేసులో నుండే వస్తుంది నిజమైన స్వస్థత. ఆ రోగి తన ఆశను, ఆయన నమ్మకాన్ని కోనేరులో ఉన్న నీళ్లు పైన పెట్టుకున్నాడు. నిజమైన స్వస్థత ఆ నీటిలో లేదు, కానీ నిజమైన స్వస్థత యేసుక్రీస్తులో ఉంది. ఇప్పుడు కూడా చాలా మంది వాళ్ళ యొక్క నమ్మకం, వాళ్ళ యొక్క విశ్వాసం డబ్బులో కావచ్చు, వాళ్ళ ఉద్యోగంలో కావచ్చు, సోషల్ మీడియా పాపులారిటీలో కావచ్చు, వాళ్ళ యొక్క చదువులో కావచ్చు, లోకంలో విజయాల్లో కావచ్చు, వాటి మీద, ఈ లోక వాటి మీద ఆ యొక్క విశ్వాసాన్ని పెట్టుకుంటున్నారు. కానీ ఇవన్నీ మన హృదయ అవసరాలని తీర్చలేవు. యేసు మాత్రమే మన పాపాలను క్షమించి మన జీవితాలను మార్చి నిత్య జీవితాన్ని ఇవ్వగలరు. శారీరక స్వస్థత కన్నా గొప్ప అద్భుతం ఏంటంటే యేసుని వ్యక్తిగతంగా తెలుసుకోవటం, ఆయనతో సంబంధం కలిగి ఉండటం. ఈరోజు మీరు ఎవరన్నా భయంతో, ఒంటరితనంతో, నిరాశతో లేదా అపజయంతో పోరాడుతున్నారా? గుర్తుంచుకోండి, యేసు నిన్ను చూస్తున్నాడు. యేసుకు నీ పరిస్థితి బాగా తెలుసు. మరియు ఈరోజు ఆయన నిన్ను అడుగుతున్నాడు, నీవు
స్వస్థపడి కోరుచున్నావు? డూ యూ వాంట్ టు బీ హీల్డ్? డూ యూ వాంట్ ఎ చేంజ్ ఇన్ యువర్ లైఫ్? నీ హృదయం మారాలని కోరుకుంటున్నావా? యేసు నిన్ను నడిపించాలని కోరుకుంటున్నావా? నీ జీవితంలో ఆయన చిత్తాన్ని జరిగించాలని కోరుకుంటున్నావా? అయితే ఇప్పుడే విశ్వాసంతో ఆయన దగ్గరకు రా. నీ సమస్యలపై కాకుండా యేసు పైన నీ దృష్టి ఉంచు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం యేసు అడిగిన ఈ ప్రశ్న ఈ రోజు కూడా మన జీవితాల్లో ప్రతిధ్వనిస్తుంది. నీవు స్వస్థపడ కోరుచున్నావు. డూ యూ వాంట్ టు బీ హీల్డ్? ఈరోజు నీ జీవితంలో ఏ భారం ఉన్నా యేసు దగ్గరకు రా. బెతెస్దా దగ్గర ఉన్న ఆ రోగిని గమనించిన అదే యేసు ఈరోజు నిన్ను కూడా గమనిస్తున్నాడు. ఆయన పిలుపుకి విశ్వాసంతో సమాధానం ఇవ్వడం నీ బాధ్యత. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మా బాధలను చూసి మా అవసరాన్ని తెలుసుకున్నందుకు నీకు వందనము. మా సాకును విడిచిపెట్టి నీ యందు విశ్వాసంతో నీ ఎదుకు రావడానికి సహాయం దయచేయండి. మా హృదయాలను స్వస్థపరచు, మా విశ్వాసాన్ని బలపరచు. ప్రతిరోజు నేను అనుసరించి నీ కృపను మాకు అనుగ్రహించు. యేసు నామములో అడుగుతున్నాము. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.